వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: వక్ఫ్ బిల్లులపై ఏర్పాటైన జేపీసీకి చైర్పర్సన్గా జగదాంబిక పాల్. కర్ణాటకలోని ఉడిపిలో సైబర్ మోసం, 1,33,00,000 పైగా నష్టపోయిన వ్యక్తి. వాతావరణ మార్పుల కారణంగా వైనాడులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. జైల్లో క్యాంటీన్లలో అవినీతి, ఫిర్యాదు చేసిన ఖైదీలు. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్. మెడికో హత్యకు నిరసనగా ఓపీ సేవలను బహిష్కరించిన తెలంగాణ డాక్టర్లు. బ్రిటన్లో అల్లర్ల తర్వాత 1000 మందిని అరెస్ట్ చేసిన యూకే పోలీసులు. వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలించే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ నేతృత్వం వహిస్తారు. నిన్న విడుదల చేసిన నోటిఫికేషన్లో లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా 31 మంది సభ్యుల కమిటీకి అధ్యక్షుడిగా పాల్ను నియమించారు. జగదాంబిక పాల్ ఉత్తరప్రదేశ్ నుండి 4వసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన అన్ని పార్టీలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. వక్ఫ్ బిల్లుపై నిరసనల మధ్య ప్రభుత్వం ఈ బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపాలని నిర్ణయించింది. ఈ బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపాలని నిర్ణయించింది. ఉమ్మడి ప్యానెల్లో 31 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది, మొత్తం 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. తదుపరి సెషన్లో జేపీసీ నివేదికను సమర్పించనున్నారు. వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేసేలా బోర్డులో మహిళలను తప్పనిసరి చేయడం, ముస్లిమేతర సభ్యులను చేర్చడం వంటి పలు సవరణలు చేయాలని కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి విపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నప్పటికీ నిరసనలు తీవ్రం కావడంతో బిల్లుపై చర్చించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల వ్యూహాలకు అంతు లేకుండా పోయింది. తాజాగా కొరియర్ సంస్థల పేర్లు వాడుకొని అనేక రకాలుగా సైబర్ నేరానికి పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. మనం ఎలాంటి వస్తువులు ఆర్డర్లు పెట్టకపోయినా సరే మీకు కొరియర్ వచ్చిందని కాల్స్ చేసి మనల్ని మభ్యపెట్టి మన చేతి నుండే వారి అకౌంట్లోకి డబ్బులు పంపేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఉడిపికి చెందిన అరుణ్ కుమార్కు జూలై 29న తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది. తన పేరు మీద ఫెడెక్స్ కొరియర్ ప్యాకేజీలో డ్రగ్స్, పాస్పోర్ట్లు, ఏటీఎంలు, యుఎస్ఏ డాలర్స్ వంటి అక్రమ వస్తువులు ఉన్నాయని బెదిరించిన సైబర్ మోసగాళ్లు కస్టమ్స్, పోలీసు అధికారులుగా నటిస్తూ 1,33,00,000కు పైగా స్వాహా చేశారు. అలాంటి బుకింగ్ ఏదీ తాను చేయలేదని అరుణ్ కుమార్ తిరస్కరించినా వారు మాటలతో మభ్యపెట్టారు. నీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, దీనిని ఉపయోగించి ఉగ్రవాదులు సిమ్ కార్డులను కొనుగోలు చేశారని అరుణ్ కుమార్కు తెలియజేశారు. సమస్యను పరిష్కరించడానికి స్కామర్ వివిధ బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేయమని అరుణ్ కుమార్ను ఒప్పించాడు. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 9 మధ్య అరుణ్ కుమార్కు తన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా నుంచి మొత్తం 1,33,81,000 రూపాయలు సైబర్ నేరగాళ్లకు బదిలీ చేశాడు. ఈ మోసంపై ఉడిపి సైబర్ స్టేషన్లో కేసు నమోదైంది. కేరళలో పర్యావరణ పరంగా కేంద్రంగా ఉన్నటువంటి వైనాడ్ జిల్లాలో భారీ వర్షపాతం కారణంగానే కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాతావరణ మార్పుల వల్ల 10% అధికంగా వర్షం కురిసిందని ప్రపంచ శాస్త్రవేత్తల బృందం చేసిన కొత్త అధ్యయనం తెలిపింది. వాతావరణం వేడెక్కడం వల్ల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అవుతాయని భారత్, స్వీడన్, యుఎస్, యూకే పరిశోధకులు హెచ్చరించారు. వైనాడ్లో భూ విస్తీర్ణం, భూ వినియోగం మార్పుల కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధ్యయనాలు పూర్తిగా తేల్చినప్పటికీ నిర్మాణ అవసరాల కోసం క్వారీల తవ్వకాలు, అటవీ విస్తీర్ణం 62% తగ్గింపు వంటి అంశాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందంటున్నారు. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ గతంలో పీటీఐతో మాట్లాడుతూ
అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల దట్టమైన మేఘాలు ఏర్పడతాయని, ఫలితంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తద్వారా తక్కువ వ్యవధిలో కేరళలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని తేల్చారు. ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్ట్ అయిన మానవ హక్కుల కార్యకర్తలు సురేంద్ర గాడ్లింగ్, సాగర్ గోఖేలు తలోజా సెంట్రల్ జైలు క్యాంటీన్లో జరుగుతున్న అవినీతిని పోలీసులకు, కోర్టుకు వివరణాత్మకంగా ఫిర్యాదు చేశారు. జైలు క్యాంటీన్ వ్యవస్థలో సగటు ఖైదీకి అసలు ప్రవేశమే ఉండదని, మంచి ఆహారంలో వారి వాటా విఐపి ఖైదీలకు ఇస్తారని ఆయన తన ఫిర్యాదులో వెల్లడించారు. కిలో మటన్ను 8,000కు విక్రయిస్తారని, అదేవిధంగా కిలో ఫ్రైడ్ చికెన్ ధర 2,000 పలుకుతుందని తను పేర్కొన్నాడు. అదనంగా వచ్చిన ఈ డబ్బు జైళ్ల శాఖకు కాకుండా తలోజా సీనియర్ జైలర్ నడిపే సమాంతర వ్యవస్థకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం మిగతా ఖైదీల ఆహార హక్కును నేరుగా ఉల్లంఘించడమేనని సురేంద్ర అన్నారు. ఈ ఆరోపణలపై మహారాష్ట్ర జైళ్లు, పోలీస్ శాఖలు అడ్డుకున్నందున మానవ హక్కుల కార్యకర్తలిద్దరూ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ లేఖతో ఇక్కడున్న వేలాది మంది ఖైదీలను కూడా ప్రభావితం చేసేలా ఉంది. ఇక నుంచి వారికి మంచి భోజనం లభిస్తుందన్న ఆశాభావం నెలకొంది. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఏసీబీకి చిక్కారు. 8 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు జాయింట్ కలెక్టర్ లంచం డిమాండ్ చేశారు. ఈ డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వీరిద్దరిని పట్టుకున్నారు. మరోవైపు నాగోల్లోని జేసీ భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఇంట్లో 16 లక్షల నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ధరణి వెబ్సైట్లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు బాలాపూర్కు చెందిన జె ముత్యంరెడ్డి నుంచి లంచం తీసుకున్నారు. కాగా విచారణలో జాయింట్ కలెక్టర్ ఎంఈ భూపాల్ రెడ్డి తరపున లంచం డిమాండ్ చేసినట్లు మోహన్ రెడ్డి ఏసీబీ బృందానికి తెలిపారు. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కొనసాగుతుంది. కాగా లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఆ శాఖ డీజీ సివి ఆనంద్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో మెడికో విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఉస్మానియా గాంధీ ఆసుపత్రి వైద్యులు ఈరోజు ఓపీని బహిష్కరించారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటన తర్వాత జాతీయ వ్యాప్త రెసిడెంట్ డాక్టర్ల నిరసనకు సంఘీభావంగా ఆగస్టు 14 నుండి అమల్లోకి వచ్చే అవుట్ పేషెంట్ సేవలు, ఎంపిక సేవలను బహిష్కరించాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ, మేము మెడికో కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ నేరాన్ని ఖండిస్తున్నాము. కోల్కతా ఘటన దృష్ట్యా రెసిడెంట్ డాక్టర్లకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కళాశాలల్లో భద్రతా చర్యలను వెంటనే అమలు చేయాలని వైద్యులు పిలుపునిచ్చారు. కాగా మరోవైపు దారుణం వెలుగులోకి వచ్చిన రోజు ఆమె ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ కాల్ చేసింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని మీడియా కథనాలు చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు విచారణలో వెల్లడైన అంశాలు అస్పష్టంగా ఉండడంతో పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు సిబిఐ విచారణ చేపట్టింది. బ్రిటన్లో గత 2 వారాలుగా జరిగిన అల్లర్లకు సంబంధించి 1000 మందికి పైగా వ్యక్తులను యూకే పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నార్త్ సౌత్ పోర్ట్లో 3 యువతుల హత్యల తర్వాత జరిగిన అల్లర్లు ఆన్లైన్ తప్పుడు సమాచారం ఆధారంగా మిగతా పట్టణాలకు విస్తరించాయి. ఇంగ్లాండ్ అంతటా ఉత్తర ఐర్లాండ్లోని నగరాల్లో హింస చెలరేగింది. అయితే ఇందులో పాల్గొన్న వారిని గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశాక అల్లర్లు అదుపులోకి వచ్చాయి. ఈ మేరకు యూకే నేషనల్ పోలీస్ చీఫ్ కౌన్సిల్ మాట్లాడుతూ, యూకే అంతటా 1000కి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసి 570 మందికి పైగా అభియోగాలు మోపాయని, అరెస్ట్ అయిన వారిలో లివర్పూల్లో విధ్వంసానికి పాల్పడిన 69 ఏళ్ల నిందితుడు కూడా ఉన్నాడు. 13 ఏళ్ల బాలిక బేసింగ్ స్టోక్ కూడా మెజిస్ట్రేట్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించింది. జూలై 31న ఒక హోటల్ ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉన్న ప్రజలను ఆమె కొడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుందని ప్రాసిక్యూటర్లు తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది. బ్రిటన్లో చివరిసారిగా 2011లో విస్తృతమైన అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఒక నల్లజాతి వ్యక్తిని పోలీసులు కాల్చి చంపడంతో అనేక రోజుల పాటు అల్లర్లు చెలరేగాయి. వీటిని అణచివేసేందుకు అప్పట్లో సుమారు 4000 మందిని అరెస్ట్ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.